వస్తామంటే వద్దంటున్నారు. అస్సాం వైపు ఇతర పార్టీ నేతల చూపైతే ఉంది. అడ్డుపుల్ల వేస్తున్న కాంగ్రెస్ సీనియర్లు. బీజేపీ నేత చలమేల చేరికపై బగ్గుమన్న రాజగోపాల్ రెడ్డి. వరంగల్ మేయర్ గుండు సుధారని సారయ్య చేరికలను ఆపుతున్న మరో నేత. నల్గొండలో ఓ మైనార్టీ నేత చేరికకు ఉమ్మడి జిల్లా మంత్రి అయితే బ్రేక్ అని కూడా మనకు ఒక మంచి బ్యానర్ ఐటమ్ అయితే కనిపిస్తా ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన నేతలైతేనేమి వారు కాంగ్రెస్ తీర్జం పుచ్చుకునేందుకు వస్తామంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు సైతం నో 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 అని అంటున్న పరిస్థితి కనబడుతోంది. మరి అధికార పార్టీ అధికార పార్టీలో చేరికల అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కీలక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలను కూడా పార్టీ ఆహ్వానించాలని కూడా ఆహ్వానించినా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాకే నేతలను చర్చించుకునే విషయంలోనైతే ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనైతే మంచిగా అంటే అత్యధిక స్థానాల్లో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక క్యూ లైన్ అయితే కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక లోక్సభ స్థానిక సంస్థల నుంచి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీల నుంచి కీలక నేతలు కాంగ్రెస్ కు క్యూ కట్టారు. ఇప్పటికే చాలా మంది లీడర్లు కూడా కాంగ్రెస్ కండువ కప్పుకోగా వరుస పరంపర అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే అక్కడ శాసనసభ నేతలు ఎవరైతే ఉన్నారో గెలిచిన వారు వారు అంటే దాదాపు ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ చూసుకున్నట్లయితే దాదాపుగా 12 స్థానాల్లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తానికైతే వరంగల్‌లోనైతే నిజంగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అంటే మొత్తానికి ఆక్రమించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కృష్ణారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి మండిపాటు పడ్డట్లుగానే మనకు అర్థమవుతుంది. ఇటీవల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగంపడి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన మునుగోడు నియోజకవర్గ నేత చిలమెల కృష్ణారెడ్డి సైతం అదే వేదికగా కాంగ్రెస్ చేరేందుకు గాంధీ భవన్‌కు వచ్చారట. కానీ ఆయన్ను చేర్పించుకునే పార్టీ నాయకత్వం అయితే ఆసక్తి చూపలేదని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మరి అప్పటికున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగానైతే మరి ఆయన ప్రచారం చేశాడు అని అర్థమవుతుంది. మరి దానికి కూడా కొంచెం పార్టీలోనైతే ఒక నెగెటివ్ పాయింట్ ఉన్నట్టుగానే అర్థమవుతుంది. ఇక మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి ప్రజలకు చేరవేసే దిశగానే ముందుకు వెళ్తున్నామని కూడా సంబంధిత నేతలైతే చెప్తున్నారు. దానికి సంబంధించిగానే వలసల పరంపర అయితే ఎటకెటకు కొనసాగుతుంది. నేడు కూడా చాలా చోట్లనైతే కాంగ్రెస్ పార్టీలోకి ప్రచారాల పరంపర అనేది కొనసాగే అవకాశాలుంటాయి. ఇప్పటికే కొంతమందికి కార్పొరేషన్ పదవులకు సంబంధించి అయితే మనకు అన్ని కూడా నోటిఫికేషన్‌లు అయితే ఇచ్చారు. కొంతమందిని కూడా కార్పొరేషన్ చైర్మన్ కూడా భర్తీ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చూద్దాం ముందు ముందు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది.